శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 16వ అధ్యాయం 2వ భాగం. సప్తవిధ బుద్ధులను ముందు వివరిస్తాను. దాని తత్వం తెలుసుకుంటే దాని పనితనము విశ్లేషించి తెలుసుకొనుటకు వీలగును. అంతేగాక బుద్ధి వికసించును. ఆయా బుద్ధులను తమకు అనుకూలంగా పనిచేయించుకొని మానవుడు శక్తిమంతుడు కాగలడని ఆశిస్తూ సప్తవిధ బుద్ధి వివరణను ఈ క్రింది విధంగా ఋషులు తెలిపినారు. సప్తవిధ బుద్ధులు: మొదటిది పండ, 2 మేధ, 3 చార్వి, 4 చత్వ, 5 గృహీతి, 6 శ్రౌతి, 7 ప్రతిభ. తొలుత ప్రథమ స్థానముననున్న పండను గురించి తెలుపదను. పండ ఎనగా బుద్ధిశక్తిలోని ప్రథమ విభాగమునకు సంకేతం. దీనిని సంపూర్ణంగా తెలుసుకొనవలెను. మన చుట్టూ ఉండే విషయాలపై మన బుద్ధి ప్రసరిస్తుంది. విషయంను చూచి విని ఊరకుండక ఆ విషయంలోని తత్వమును పూర్తిగా తెలుసుకోవాలనే సంకల్పం కలిగి దానిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే బుద్ధిని పండ అంటారు. విషయమును క్షుణ్ణముగా తెలుసుకొనుట యందు ఆసక్తి, తపన కలిగియుండు బుద్ధి, దీనిని సంకల్ప బుద్ధి శక్తిగా కూడా వర్ణిస్తారు. జిజ్ఞాస అని అన్నా దీనినే. ఉదాహరణకు ఈ సంకల్ప బుద్ధి శిశుప్రాయం నుండియే పనిచేయుట ప్రారంభిస్తుంది. ఈ విధమగు బుద్ధి శక్తి వికాసాన్ని అందుకోవడానికి కుటుంబమందుండు వ్యక్తులు పూర్తిగా సహకరిస్తే అతి చిన్న వయసులోనే ఎన్నో విషయాలను తెలుసుకుని బాగా వికసిస్తుంది. విషయ సేకరణయే కాక దానిని గుర్తు పెట్టుకుంటేనే బుద్ధి మరింత వికాసాన్ని అందుకునే అవకాశం ఉంది. ఈ విధమైన విషయాశక్తికి కొలతబద్ద ఏదీ లేదు. పరిసరాల పరిజ్ఞానంతో మొదలైన విషయ సేకరణ వ్యక్తి జీవితంతో పాటు వికాసాన్ని పొందుతుంది. మనిషి ఎదుగుతున్న కొద్దీ పండ ఎదుగుతుంది. బుద్ధిలోని మిగతా భాగములు వికసించేటందుకు ఇది దోహదకారిగా ఉంటుంది. ఇది సంకల్ప శక్తికి మారు పేరు. విషయ గ్రహణము కాక వస్తుతత్వ గ్రహణమందు జిజ్ఞాస కలిగి ఉంటుంది. ఈ విశాల విశ్వమంతా విస్తరించేటంత అవకాశం ఈ బుద్ధి శక్తికి ఉంది. సహజంగా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, మేఘాలు, వర్షాలు, కొండలు, చెట్లు, నదులు మొదలగు ప్రకృతిని గురించి జిజ్ఞాసతో తెలుసుకొని వాని తత్వాన్ని గ్రహించుట, వాటి వలన సుఖజీవనం పొందుటకు గల సాధనలో ప్రథమ స్థానం పండదై ఉన్నది. అనగా విషయంను తెలుసుకొనుటయే కాక దాని తత్వంను తెలుసుకోవాలను సంకల్పము, జిజ్ఞాస. తెలుసుకున్న తర్వాత దానిని వినియోగించుటకై చేయు కృషి, ఇవన్నీ బుద్ధి యొక్క చిత్కలలే అని ఇందు మూలంగా తెలుస్తున్నది. కొందరిలో పండ స్వార్థ భావంతో నిండి బాహ్య విషయ గ్రహణమునందు తప్ప ఆధ్యాత్మిక పారమార్థిక విషయం నందు విముఖత వహించను. అటువంటి వారు భౌతిక సుఖములకు దాసులై పరమాత్మ జ్ఞానమునకు దూరమగుచున్నారు. రెండవది మేధ. మేధాశక్తి అనున్నది బుద్ధిలోని 2వ భాగమునకు పేరు. మేధయను భాగమును గురించి వివరంగా తెలిపెదను. మొదట చెప్పుకున్న పండ గ్రహించిన జ్ఞానమును, విషయములను యథాతథముగా స్వీకరించి తన యందు జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకొను శక్తి మేధ. అనగా జ్ఞాపక శక్తి అని కూడా దీనిని వ్యవహరింతురు. కొందరు విన్నది విన్నట్లు గ్రహించి జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇది కూడా అతి చిన్న వయస్సు నుండే వికసిస్తుంది. కానీ కొందరిలో మేధాశక్తి సరిగా పనిచేయకుంటే జ్ఞాపక శక్తి లోపించిందని అంటుంటారు. మేధ యొక్క స్వార్థమును బట్టి వ్యక్తి యొక్క గాని విద్యార్థి యొక్క గాని ముఖవశస్సు ఉంటుంది. ఒక విషయమును విన్నంతనే విన్నది విన్నట్లు చెప్పగల వారిని ఏకసంతాగ్రాహి అంటారు. 2 సార్లు విన్నదాన్ని తిరిగి చెప్పగలిగిన వారిని ద్విసంతాగ్రాహి అంటారు. ఎన్నిసార్లు చదివినా బుర్రకెక్కక తికమక పడే వారిలో మేధాశక్తి వికసించలేదని తెలియాలి. ఈ మేధ అనుబుద్ధి శక్తి యొక్క సామర్థ్యము పూర్ణ వికాసం అందుకొన్నచో ఆ వ్యక్తిని మేధావి అంటారు. మేధాశక్తి ఎవరెవరిలో ఎంతెంత పనిచేస్తుందో అంతే బుద్ధి ఆయా వ్యక్తులకు జీవితంలో ఉపయోగపడుతుంది. మేధాశక్తి కూడా వయసుతో పాటు వృద్ధి చెందుచు విద్యార్థి దశ నుండి సాధారణంగానే వికాసాన్ని అందుకుంటుంది. అందుకే
వేద పాఠాలు బోధించే గురువులు పదే పదే వల్లె వేయించుట జరుగుతుంది. ఇది వ్యక్తికి పోల్చేటందుకు వీలు పడదు. మేధ యొక్క వికాసం ఏ విధంగా జరుగుతుంది అంటే సాహచర్యం, ప్రబోధముల ప్రభావంతో అది వికాసాన్ని అందుకుంటుంది. ఒక స్థాయిలో మేధాశక్తి యొక్క స్వార్థమును ముఖవర్చస్సులో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఆ వ్యక్తికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను ప్రాప్తింపచేస్తుంది. కావున మేధ యొక్క సంపూర్ణ వికాసమే వాంఛించదగి ఉన్నది. వ్యక్తి తన యొక్క ఆధ్యాత్మిక వికాసము, సాధనా పురోగతి కోరుకొని జీవిత సార్థకతను పొందాలంటే మేధాశక్తిని వికసింపచేసుకునే మార్గంలో నడవాలి. బుద్ధిశక్తి యొక్క అన్ని భాగాలు చక్కగా వికసించితే కానీ సంపూర్ణ సార్థకత చేకూరదు. అట్లు కానప్పుడు జీవితమే నిరర్ధకమవుతుంది. శరీరము, దాని నిర్మాణము, తత్వము, విశ్వము, విశ్వాత్ముడైన పరమాత్మను గురించిన విజ్ఞానమును క్షుణ్ణంగా గ్రహించుకొని నిరంతరం జ్ఞప్తి అందించుకొను వారి యొక్క మేధ చాలా ఉత్కృష్టమైనది. మేధాశక్తి సంపూర్ణ వికాసం వలన వ్యక్తి ఈ విశ్వంలో సాధించలేనిది ఏదీ లేదని తెలుస్తున్నది. అందువలన మేధ గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే వారిలో బుద్ధి ప్రచోదనం ద్వారా విశ్వ కళ్యాణానికి కారణభూతమైన మహాకార్యాలు జరుగుతాయి. వారిని మేధావులు అని ప్రపంచం కొనియాడుతుంది. వారి జీవితం సార్థకమవుతుంది, కీర్తియు లభిస్తుంది. ఇది అందరూ తెలుసుకుని పొందగలగాలి. మూడవది చార్వి. బుద్ధిలో మూడవ భాగం చార్వి అనగా ఊహ సోహలయందు నేర్పు అంటారు. మానవుడు తొలుత పండ ద్వారా విషయాన్ని గ్రహించుకుని మేధయందు నిక్షిప్తం చేసుకుంటాడు. ఈ నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి అనేకమైన ఊహాసోహలు చేయుటయందు నేర్పును చార్వి అంటారు. ఊహల ద్వారా తనకు గల విజ్ఞానమును, అనుభవమును వ్యక్తపరచుట, పరోక్షంగా జరిగిన విషయములలోని నిజానిజములను ఊహలలో బహిర్గతం చేయగల శక్తిని చార్వి అంటారు. ఈ విధమైన బుద్ధితో తన సమస్యలకు గాని ఇతరుల సమస్యలకు గాని పరిష్కారములు సూచించగలిగిన శక్తిని పొందగలరు. ఎంత జ్ఞానాన్ని సంపాదించిన వాడైనా దానిని ఇతరుల మేలు కొరకు వినియోగించితేనే జీవితం సార్థకమవుతుంది. కీర్తి ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి. భౌతిక విజ్ఞానం కానీ పరమాత్మ జ్ఞానం కానీ రెండూ పరుల మేలు కొరకే వినియోగించాలి. తాను సంపాదించిన విజ్ఞానం వల్ల ఇతరులకు మేలు చేయని వ్యక్తికి తన విజ్ఞానం తనకే సమయానికి ఉపయోగించుకోలేని విధంగా వ్యర్థమైపోతుంది. ఇంకా అహంకారం తోడైతే దురుపయోగమై పతనానికి కారణమవుతుంది. కావున బుద్ధిలోని భాగములను చక్కగా వినియోగించుకొని పరోపకార పారీణులుగా జీవితాలను మలుచుకోవాలి. దీనికై నిరంతరమైన కృషి అవసరమై ఉన్నది. నాలుగవది చెత్వ. చెత్వ అనగా విషయములను చక్కగా అడిగి తెలుసుకోవాలనే కుతూహలంతోనూ వినుటయందు ఓర్పు కలిగి ఉన్నట్టి బుద్ధి. గురువుల వద్ద శిష్యులు గాని విద్యార్థులు గాని బోధనా సమయంలో ఏకాగ్ర చిత్తంతో వినువారు విన్నది విన్నట్లు గ్రహించుకొనగలరు, గుర్తు పెట్టుకోగలరు. విషయములను విన్నప్పుడు సరిగా అర్థం కాని ఎడల మరల వివరణ ఇవ్వమని కోరి కొందరు వింటారు. ఓర్పుతో విని దీనిని గుర్తుపెట్టుకునే బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారికి చెత్వ అనే బుద్ధిలోని 4వ భాగం చక్కగా పనిచేస్తున్నట్లు భావించాలి. ఆ విధంగా ఓర్పుతో వినేవారు చాలా తక్కువగా ఉంటారు. ఎక్కువ మంది గురువులను ఆధ్యాత్మిక విషయాలు చెప్పమని అడుగుతారు, కానీ వినడానికి ఓర్పు ఉండదు. ముందు వారితోనో వెనుక వారితోనో మాట్లాడుచుంటారు. కొందరైతే మొదటగా చెప్పినది విని ఏవో ఆలోచనలో పడి తర్వాత చెప్పేదంతా వినకుండా చివరికి చెప్పిన మాటలు వినబడినప్పుడు ఉలిక్కిపడి అయ్యో ఏమి చెప్పారు, నేనేదో ఆలోచనలో ఉన్నాను, సరిగా వినలేదు అంటూ ప్రక్కవారిని అడుగుతారు. విద్యార్థి దశలో ఉన్నవారు బుద్ధి చక్కగా క్రమ వికాసాన్ని పొందకపోతే ఇలాంటి బుద్ధులే ఎదురవుతాయి. ఇక ఆధ్యాత్మిక బోధల విషయంలో గురువు నష్టపోయేదేమీ ఉండదు. శిష్యులే తమ సాధనా కాలాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. మానవ జన్మ సాఫల్యాన్ని వారు పొందలేకపోతారు. అందువలన
అందరూ తమకు తెలియని విషయాలను చక్కగా ఓర్పుగా వినుటకు అనగా చత్వయను బుద్ధిని ప్రదీపనం చేసుకోవాలి. 5వది గృహీతి. గృహీతి అనేది బుద్ధి యొక్క పంచమ భాగం. గృహీతి అనగా గ్రహణ బుద్ధి అని అర్థం. పండ నుండి గృహీతి వరకు విషయ గ్రహణము అతి ముఖ్యమై ఉన్నది. గ్రహణ బుద్ధి అనగా విన్నదానిని నుండి సూటిగా విషయమును గ్రహించుట, అనగా విన్న విషయమునకు తన భావనను జోడించి యథార్థమును గ్రహించుట. బుద్ధిలోని పంచమ భాగమైన గృహీతి ప్రకాశవంతమైన వారికి శాస్త్రవాక్యములు చక్కగా బోధపడును. ఈ గ్రహణ బుద్ధి వికాసం విద్యార్థులకు ఎంతో అవసరం. గృహీతి బుద్ధితో ప్రకాశించు వ్యక్తి సమాజమునకు, దేశమునకు, ప్రపంచమునకు కూడా మేలు చేయగలడు. 6వది శ్రౌతి. శ్రౌతి అనగా గురువులకు శుశ్రూష చేయుటలో సహనం కలిగిన బుద్ధి. పైన చెప్పిన 5 భాగములకు సంబంధం లేనిది ఇది. దీనినే సహన బుద్ధి అని అంటారు. ఆ 5 భాగములు ప్రకాశవంతముగా పనిచేయకపోయినప్పటికీ, వ్యక్తి ఎంత అమాయకుడైనప్పటికీ ఈ సహన బుద్ధి ఒక్కటే ఇహమును పరమును సమకూర్చగలిగినంత శక్తివంతమైనది. అపార సహనము కలిగిన వ్యక్తులందరూ గురు శుశ్రూష ద్వారా, భగవదారాధన ద్వారా అనేక కష్ట నష్టాలను అధిగమించి వారి జీవితాలను పారమార్థికంగా వికసింపచేసుకున్నవారు మన పురాణ ఇతిహాసములలో దర్శనమిస్తారు. ఎన్ని సంపదలున్నా, ఎంత చదువుకున్నా, ఎంతెంత పదవులున్నా సహన శక్తి లోపిస్తే అన్నీ వ్యర్థమేయగును. జీవితమును సార్థకం అందించుకోవాలంటే సహన బుద్ధి అనగా శ్రౌతి చాలా అవసరమై ఉన్నది. దీనిని స్వయం కృషితో పెంపొందించుకుని వారు ధన్యులు. పెద్దలకు, గురువులకు సేవలు, శుశ్రూషలు బుద్ధిపూర్వకంగా చేయ సంకల్పించుకున్న మానవులకు భగవంతుని అనుగ్రహము సంపూర్ణంగా లభించును. భగవద్ అనుగ్రహం అక్కర్లేదనుకునే వారెవరు? ప్రతి వారికి కావాల్సిందే. కావున దైవానుగ్రహం అంగట్లో దొరికే వస్తువు కాదు. తప్పనిసరిగా వ్యక్తులు తమలోని సహన బుద్ధిని పెంపొందించుకున్నచో దైవానుగ్రహమునకు పాత్రతను సంపాదించుకున్నట్లే. 7 ప్రతిభ. ముందు చెప్పబడిన 6 భాగములు బుద్ధి యొక్క ప్రకాశమే ప్రతిభయను సప్తమ బుద్ధి. మంచి వాక్చాతుర్యము కలిగి సత్య ప్రవచనము చేయునప్పుడు ఏదైనా విషయమును వివరించే సందర్భంలో శృతి, స్మృతి, పురాణ ఇతిహాసములతో స్వానుభవమును క్రోడీకరించి పెక్కు ఉదాహరణలతో వినువారులు ప్రశ్నలు వేయుటకు అవకాశం లేకుండా విషయమును విశదపరచగల బుద్ధి శక్తి. అటువంటి ప్రతిభ గల వాడినే ప్రతిభావంతుడని అందురు. ప్రతిభావంతుని అందు సప్త బుద్ధులు సంపూర్ణ వికాసమునంది ఆ పరిమళము సమాజోద్ధరణకై నలుదెసలా వ్యాపించును. వారి సర్వశక్తియుక్తులు పరోపకారమునకే వినియోగపడును. ఈ ప్రతిభను సంపాదించుటకు మానవుడు చాలా కష్టపడి సాధన చేయవలసి ఉన్నది. అనగా జిజ్ఞాస, జ్ఞాపక శక్తి, ఓర్పు, నేర్పు, గ్రహణ బుద్ధి, శ్రౌతి అన్నీయు ప్రతిభగా రూపొందిన వ్యక్తి యొక్క కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా భువిపైన విస్తరించి నెలకొనునని ప్రబోధించిరి. అంతటా ఆంజనేయ శర్మ సద్గురునికి చేతులు జోడించి నమస్కరిస్తూ, ఓ సద్గురుమూర్తి, నీవు పరమ పురుషుడవు. మాయలో కప్పబడి ఉన్న మాకు మీ దర్శనం కలిగించడమే మీ లీల. మీలోని దివ్యత్వాన్ని, అఖండతత్వాన్ని తెలుసుకునేటందుకు నేనెంతటి వాడను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవు. మా బోటి వారి కొరకు మానవ రూపంలో వచ్చి మమ్ముద్ధరించితివి. తండ్రి, నీవే ప్రకృతివి, నీవే పరమేశ్వరుడవు, నీవే వేదాంగముల సారమై ఉన్నావు. నీ స్మరణ చేతనే సకల సంచితములు ప్రారబ్ధ కర్మలు భస్మమైపోగలవు. మా వంటి దీనులను దరిచేర్చుకొనుటయే మీ అవ్యాజ కరుణకు నిదర్శనము. కల్పవృక్షం వలె మీరు అందుబాటులో ఉన్నప్పటికీ మూర్ఖులైన మాకు దాని విలువ తెలియదు. కష్టాల సుడిగుండాలలో పడినవాడు మాత్రమే మీ వద్దకు రాగలుగుతాడు. ఈ జగత్తంతా నీ యొక్క లీలా విలాసముగా చెప్పబడినది. దేవా, నాలో కర్తవ్యనిష్ట నిలుపుము తండ్రి అని పరిపరి విధముల కీర్తించను. ఆంజనేయ శర్మతో వచ్చిన పండితులలో ఒక నడివయస్కుడు లేచి
ప్రభు దత్తస్వరూప, ఘటనాఘటన సమర్థులని తెలిసి మీ దర్శనం కొరకు ఎంత ఆవేదన పడినామో, మీ సన్నిధిని చేరగానే మా అంతరంగములు అమృతపానము చేసినట్లు సంతృప్తి చెందినవి. సదా సర్వదా మమ్ము ఎక్కడ ఉన్నను క్రిగంట చూచి రక్షించుమని వేడుకొనెను. అంతలో నూతనంగా వచ్చిన పిఠాపుర పండితులు, శ్రీపాద శ్రీవల్లభ, నీవు ఆనాడు ఇల్లు వదిలి తీర్థాటనకు బయలుదేరు వేళ ఎట్లుంటివో అట్లే ఉన్నావు. గోకర్ణంలో గోవిందభట్టు అనువారు తమరి పేరు చెప్పగా విని మార్గం తెలుసుకొని నిన్ను దర్శించాలని కాంక్షతో వచ్చి చేరుకొను వేళ ఇక్కడ సాక్షాత్తు దత్తునికి పూజ జరుగుట ఎంతయో అదృష్టం అని పిఠాపుర వాసులు సభకు పరిచయం చేసుకుని అందరికీ శ్రీపాదులు చిన్ననాడే అన్నలకు చేసిన మేలు గురించి, మహిమ గురించి తెలిపిరి. మరియు ఈరోజు సరికొత్త ప్రవచనాన్ని ఈ మహాత్ముని ద్వారా విన్నాము అని మురుసుకొనిరి. ఇంతలో ఆంజనేయ శర్మ గురించి కొందరు వారికి తెలిపిరి. అంతలో శ్రీ స్వామికి భిక్షయు సర్వులకు సమారాధనకు సమయం అయిందని కొందరు పెద్దలు వచ్చి తెలుపగా సంతోషాంతరంగులై అందరూ కోలాహలంగా భోజనములకు సిద్ధపడిరి. ఆ రోజు పంచపక్ష ప్రమాణములతో నవకాయ పిండి వంటలు, 4 కూరలతో షడ్రసోపేతమైన విందు ఈ శ్రీ స్వామి వారితో సహా అందరికీ వడ్డించినారు. నెయ్యి చేతి నిండా ధారలుగా వడ్డించినారు. బ్రాహ్మణుల తర్వాత సర్వులకును భోజన ప్రసాదం వడ్డించబడినది. తదుపరి శ్రీ స్వామి వారు సైగ చేయగా రజకుడు, పంచదేవ పహాడ్ గ్రామస్తులు రామన్న, శంకరయ్య, బోయ భీమన్న, మాల దాసరి సీతయ్య మున్నగు వారందరూ భోజన ప్రసాదం తిన్నారు. ఇంకనూ మిగిలిన దానిని కృష్ణానదిలో సమర్పించినారు. తదుపరి శ్రీపాద స్వామి వారు కుర్వాపురమునకు రమ్మని పిఠాపుర పండితులకు సూచన చేసి తాము బయలుదేరి వెళ్ళినారు. తర్వాత గ్రామస్తుల సహాయంతో ఆ పండితులు కురోపురం చేరుకున్నారు. నదిలో నీరు తక్కువగా ఉన్నందున ఎటువంటి ఇబ్బందియూ కలగలేదు. ఈ విధంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు తమ వద్దకు వచ్చిన వారికి అనేక విధములైన జ్ఞానబోధలు చేసేవారు. కల్పవృక్షము, కామధేనువు కోరుకున్న వానిని మాత్రమే ప్రసాదిస్తాయి. కానీ సద్గురుదేవుడు తనను ఆశ్రయించిన భక్తునికి ఏది శ్రేయస్కరమో దానిని కోరకుండానే అనుగ్రహించుతారు అని శ్రీ బాబా గారు చెప్పినారు. అందరము దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అనే నామం చేసినాము. దిగంబరా అని ఆయనను ఎందుకు సంబోధిస్తున్నామో ఆ విధంగా సంబోధించినందున ఆయనకి ఏ విధమైన తృప్తి కలుగుతుందో శ్రీ బాబా గారు లోగడ ఒకసారి వివరించి ఉన్నారు. దిగంబరుడంటే దిక్కులే తనకు హద్దుగా కలవాడు అని, బట్టలు కట్టుకోని వాడని, నగ్నంగా తిరుగుతాడని చాలా మంది వర్ణిస్తారు. దిగంబరుడంటే అసలైన అర్థం చాలా వింతగా ఉంటుంది. ఆచ్ఛాదన లేనివాడు, దాచి ఉంచని తత్వం గలవాడు, పూర్ణంగా దర్శనమిచ్చువాడు, అడ్డు లేనివాడు, సర్వత్రా దిగంతాల వరకు వ్యాపించి ఉన్న తత్వం కలవాడు. ఆయన యథార్థ తత్వం దిగంబర తత్వం. అందువలన దిగంబరా దిగంబరా అనగానే పొంగిపోయి ప్రేమతో కష్టాలు తీరుస్తాడు, బాధలు తీరుస్తాడు, కోరినవి ఇస్తాడు, కర్మలు తొలగిస్తాడు అనగా మన వల్ల కాని పనులన్నీ ఆయన చేసి పెడతాడు అన్నమాట. ఆ విధంగానే ఆయన అనుగ్రహాన్ని అందరం పొందుదాము. జై గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 16వ అధ్యాయం సమాప్తం.